హాయ్, నేను మీ సుబ్బారావు, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ అండి. ఈ మార్చ్ 28, 29 అంటే సాటర్డే సండే మనకి తెనాల్లో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ కొత్తపేటలో ఉన్న దాంట్లో ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ చేయదు ఈవెంట్ని. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు సర్వం సిద్ధం చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈరోజు సాయంత్రం నుండి ఎంతో కోలాహలంగా అయితే పోటీలు జరగబోతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి మార్చి 29వ తేదీ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం అయినటువంటి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతి సంవత్సరం కూడా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ 8 పర్యాయాలు ఈ కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా అయితే నిర్వహించారు. ఈసారి 9వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రత్యేకంగా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు ఆదివారం ఉదయం ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ఉదయం పూట ఈ పోటీలను అయితే ప్రారంభోత్సవం చేశారు. సాయంత్రం 4 గంటల నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో లాంఛనంగా పోటీలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా మంత్రి నాదెండ్ల మనోహర్, అట్లాగే హోంమంత్రి వంగలపూడి అనిత, అట్లాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి ప్రత్యేక అతిథులుగా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఎంతో వేడుకగా ఈ పోటీలు నిర్వహించేందుకు భారీ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే ఒంగోలు జాతి ఎడ్లు అనేవి కూడా తెనాలి ప్రాంతానికి చేరుకున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రత్యేకంగా అవి కొలువుదీరాయి. ఈ సందర్భంగా కూడా 7 విభాగాల్లో ఈ పోటీలు జరగబోతా ఉన్నాయి. ముందుగా 2 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం, 6 పళ్ళ విభాగం, అట్లాగే కేటగిరీ విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో 7 రోజుల పాటు 7 విభాగాలుగా పోటీలు నిర్వహించబోతున్నారు. ప్రత్యేకంగా పోటీల్లో ఉన్నటువంటి విజేతలకు కూడా భారీ స్థాయిలో నగదు బహుమతులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దాతలందరి సహకారంతో దాదాపు 25 లక్షల రూపాయల పైగా విలువైనటువంటి నగదు ప్రోత్సాహక బహుమతులను విజేతలకైతే అందజేసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సీనియర్స్ విభాగం చివరి రోజు 4వ తేదీ సీనియర్స్ విభాగంలో పోటీలు జరగబోతా ఉన్నాయి. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా బుల్లెట్ బండిని కూడా ఆ విజేతలకైతే ఇవ్వబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 1.5 రోజులుగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో వారం రోజుల పాటు భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోటీలను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంగోలు జాతి అంతరించిపోతా ఉన్నాయి. ఒంగోలు జాతి ఎడ్లు వాటిని పరిరక్షించేందుకు ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కోలాహలంగా తెనాలి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం, అట్లాగే పశుపోషకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు హాజరయ్యేందుకైతే ఇప్పటికే సన్నద్ధమవుతా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా వారం రోజుల పాటు తెనాలిలో ఎంతో వేడుకగా అయితే ఈ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన పోటీలు అయితే జరగబోతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి ఈరోజు నుండి మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఏప్రిల్ 4 వరకు ఈ పోటీలు కొనసాగబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకి, ఈ పోటీలకి రాష్ట్ర స్థాయి నుంచి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకి ఎడ్ల జతలు పాల్గొంటూ ఉన్నాయి. అదేవిధంగా పశుపాల ప్రదర్శన, వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమాలు మరి తెనాలి పరిసర ప్రాంతాలే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఔత్సాహికులందరూ కూడా వచ్చి వీటిని ఎంజాయ్ చేస్తూ
ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయవంతం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మరి ఈరోజు సాయంత్రం ఈ పోటీలు లాంఛనంగా ప్రారంభోత్సవం కాబోతూ ఉన్నాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగల్పూడి అనిత గారు, అదేవిధంగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారాయణ మనోహర్ గారు, సంజయారాణి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని సంజయారాణి గారు, పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాలకి ఈరోజు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు, తెనాలి నియోజకవర్గాల పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి దాదాపు 1.5 రోజులుగా శ్రమిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయడంలో ఈ 2 నియోజకవర్గాల కార్యకర్తలు, రైతు సోదరులందరూ కూడా దిగ్విజయంగా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి అదేవిధంగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు కొబ్బరికాయ కొట్టి పూజ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.